మనకి ఇంగ్లాండ్ సిరీస్ ఏదైతే ఉందో ఇది మన యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక వరం లాగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మెయిన్లీ మన బ్యాట్స్మెన్స్ చూసుకుంటే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టి పక్కన పెడతా ఉన్నారు. సో మరి దీంట్లో చూసుకుంటే మనకి శుభ్మన్ గిల్ రీసెంట్గా అతను ముందు ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి అనే వాడి గురించి మాట్లాడాం, ఏమేమి రికార్డులు బ్రేక్ చేశాడు అనే వాడి గురించి కూడా మనం మాట్లాడాం. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు లార్డ్స్ వేదికగా జరిగిన థర్డ్ టెస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మనకి రిషబ్ పంత్ ఏకంగా 74 రన్స్ కొట్టాడు కదా. ఆ 74 రన్స్లో కూడా మనకు ఒక 2 సిక్స్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ 2 సిక్స్లతో ఒక రికార్డు క్రియేట్ చేశాడంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఆ రికార్డ్ ఏంది అని ఆలోచించమాకండి. సో దాని గురించి నేనే చెప్తాను. మనకి అంతకుముందు ఇంగ్లాండ్ మీద అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే టెస్ట్ క్రికెట్లో మనందరికీ ఒకే ఒక పేరు గుర్తొచ్చేది. ఆ పేరు ఎవరో మనకి వివ్ రిచర్డ్స్. ఎందుకంటే వివ్ రిచర్డ్స్ అంతకుముందు ఇంగ్లాండ్ మీద మొత్తం కూడా 36 టెస్ట్ మ్యాచెస్ ఆడితే అతను ఏకంగా 34 సిక్సెస్ కొట్టాడు. అయితే మరి ఇప్పటి వరకు ఆ రికార్డ్ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేకపోయారు. అయితే మరి ఇప్పుడు రిషబ్ పంత్ చూసుకుంటే ఇంగ్లాండ్ మీద మొత్తం కూడా 15 టెస్ట్ మ్యాచెస్ ఆడి ఏకంగా 36 సిక్సెస్ కొడతాం జరిగింది. సో దీంతో వివ్ రిచర్డ్స్ రికార్డు బ్రేక్ చేసి పక్కన పెట్టేశాడు. అయితే మరి ఇక్కడ ఇంకో రికార్డు ఉంది. ఆ రికార్డు ఏంటంటే ఎంఎస్ ధోని పేరు మీద ఒక రికార్డు ఉంది. అదేంటంటే మనకి ఇంగ్లాండ్ గడ్డ మీద మరి ఇంగ్లాండ్ మీద మరి అత్యధిక 50+ స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే టెస్ట్ క్రికెట్లో అది ఎంఎస్ ధోని పేరే చెప్పేవాళ్ళం. సో ఎందుకంటే ఎంఎస్ ధోని మొత్తం కూడా 8 టైమ్స్ మనకి హాఫ్ సెంచరీలో కొట్టాడు ఇంగ్లాండ్ మీద. అయితే మరి ఆ రికార్డ్ని ఈరోజు మనకి 74 అంటే అది కూడా ఒక హాఫ్ సెంచరీ కదా. మరి ఈ హాఫ్ సెంచరీతో ఎంఎస్ ధోని పేరు మీద ఉన్న ఈ రికార్డును కూడా సమన్ చేశాడు. ఇంకొక హాఫ్ సెంచరీ కనుక చేశాడు అంటే ఈ 2 టెస్టులో ఖచ్చితంగా ఎంఎస్ ధోని పేరు మీద ఉన్న ఈ రికార్డు కూడా బ్రేక్ అయ్యి పక్కన పడే ఛాన్సే ఉంది. మరి ఎంఎస్ ధోని రికార్డ్ని బ్రేక్ చేయగలుగుతాడా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి.